ఆయన ఏం పిచ్చోడు కాదు. ఈ రోజు రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా గత 5 సంవత్సరాల తాలూకా అరాచక ఆనవాళ్ళు తప్పించుకుంటూ ఒకవైపు అభివృద్ధి సంక్షేమంతో రాష్ట్రానికి 5 సంవత్సరాలు ఏం కోల్పోయి అవన్నీ మళ్ళీ తీసుకొని వస్తూ అన్ని రకాల వర్గాల వారికి ఎస్ ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ నిల్చుంటుంది, మళ్ళీ మనందరం మన భవిష్యత్ తరాలు కూడా ఇందులో ఉండొచ్చు అని ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతుంటే చాలా తెలివిగా ఈ రోజు డిబేట్ లో కూర్చున్న మనం ఎవ్వరం కూడా ఆ అభివృద్ధి సంక్షేమ పథకాలను వదిలేసి జగన్ అనే వ్యక్తి గురించి మాట్లాడే విధంగా చేసుకుంటున్నాడు. ఈజ్ ఎ వెరీ జోకర్ లా కనిపించే చాలా పెద్ద విలన్. అంటే ఈ భాషలో మాట్లాడితే చాలా స్పష్టంగా అందరికీ అంటే కాదండి. అంటే ఇప్పుడు ఆ పార్టీ గురించి చెప్పాలంటే మతి లేని పార్టీ, గతి లేని వైసీపీ నాయకులు, ఇంకా అంతకుమించి ఇంకోటి లేదు. ఈ రోజు మీరు అన్నారు, మేము చూసాం, ఇక్కడున్న పెద్దలు చూశారు, ఆంధ్ర రాష్ట్రం గాని భారతదేశం గాని ముఖ్యమంత్రులు మారుతున్నారు, పార్టీలు మారుతున్నాయి, కానీ ఎవ్వరు కూడా రాష్ట్రానికి కీడు చేసే విధంగా, రాష్ట్రానికి చెడు చేసే విధంగా ఎవరు ప్రవర్తించలేదు, ఎవరు బిహేవ్ చేయలేదు. కొంచెం గొప్ప మంచి చేసి వాళ్ళ మార్పు వదిలిపెట్టి వెళ్ళారు. ఈవెన్ ఈయన తండ్రి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయిన రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఆ రోజు ప్రజలకి అందుబాటులో వైద్యం, ఖరీదైన వైద్యాన్ని అందుబాటులో తీసుకొని వచ్చి ఆ వైద్యాన్ని అందించారు. ఏదో ఒక మార్క్ ఆయన కూడా వదిలిపెట్టి వెళ్ళారు. కానీ మొదటిసారి సరే ఏదో చేస్తాడనుకున్నారో, ఏం చేస్తాడనుకున్నారో, ప్రజలు ఎందుకు డైవర్ట్ అయ్యారో తెలియదు, కానీ 2019-24 మధ్య నిజంగా ఇలాంటి వ్యక్తి, అంటే ఒక పాము తన పిల్లల్ని తనే తింటది అని కథలు వింటే నిజంగా తింటదా అనుకున్నాం, కానీ సొంత రాష్ట్రం నాశనం అయిపోయాలనుకునే కోరుకునే వ్యక్తిని మొదటిసారి తీసుకొచ్చారు. 5 సంవత్సరాలు అరాచకం చూసాం. ఈ రోజు అంటే ప్రతిపక్షాన్ని మాత్రమే ఇబ్బంది పెట్టాడు అనుకోవద్దండి. ప్రతిపక్షాన్ని కాదు, ప్రశ్నించే ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు. అసలు రాష్ట్రంలోని అభివృద్ధి సంక్షేమం జోలికి ప్రజలు వెళ్లకుండా ఈ 5 సంవత్సరాలు భయపడుతూ అమరావతి రాజధాని అటుంచండి, 3 రాజధానులు అటుంచండి, మాకు మొదటి తారీఖు మొదటి వారంలో జీతాలు వస్తే చాలని ఒక ఉద్యోగస్తులు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు, ప్రశ్నిస్తే మా జోలికి వస్తున్నారని భయపడేలాగా చేసిన వ్యక్తి ఈ రోజు ఎవరు ఎదిరించకపోయినా ఎలక్షన్ లోని ఓటు అనే ఆయుధంతో ఆయన అంటే ఎంత అసహ్యం ఉందో ప్రజలు ఈ రోజు నిరూపించారు. అయినా కూడా ఈ రోజు మాట్లాడుతున్నారు కదా, మీరు అన్నట్టు 2019కు ముందు నేనే ఇల్లు కట్టుకున్నాను, నేను ఇక్కడ ఉంటానని చెప్పి నమ్మించాడు. నమ్మించి రాగానే అమరావతి గొంతు కోయడానికి ఆయన ఎలాంటి ప్రయత్నాలు 5 సంవత్సరాలు చేశాడో ఈ రోజు చాలా చక్కగా వచ్చి అమరావతి రైతుల తరఫున నేను పోరాడతానన్నాడు. ఏ మోహంతోని ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన తాలూకా నాయకులు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. మర్చిపోయామండి, అమరావతిని చంపడానికి అమరావతి రైతుల మీద, అమరావతి మహిళల మీద, బాలింతల మీద పచ్చి ఏంటది పోలీసు గుడితో తన్నించిన రోజులు మర్చిపోయామా? మర్చిపోనిస్తామా? ఈ రోజు ఆయన ఏదో మాట్లాడుతుంటే ఇప్పుడు ఆ రైతుల కోసం ఒక పరిరక్షణ కమిటీ పెట్టారు. రిషి గారు అంటే చెప్తున్నాను ఏంటంటే, ప్రజలు నమ్మినా నమ్మకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించే వాళ్ళ తాలూకా ఈ రోజు టార్గెట్ ఏంటంటే అబద్ధాలు చెప్తాము. 24 గంటలు ఈ రోజు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి బురద పూస్తూనే ఉందాము. ఎందుకంటే ఈ రోజు మనందరం కూడా గత 2-3 రోజులుగా రాష్ట్రంలో ప్రారంభమైన వివిజి రామ్జీ ప్రోగ్రాం గురించి ఎవరు మాట్లాడట్లేదు. 100 దినాల్ని 125 దినాలు చేసి మనం ఈ రోజు ఇక్కడ ఏంటది పల్లెటూళ్ళలోని నిరుద్యోగులకి ఈ రోజు ఉపాధి ఎలా కనిపిస్తామని గురించి మాట్లాడట్లేదు. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో మొదలుపెట్టిన ఏంటి పరిశ్రమల గురించి మాట్లాడట్లేదు. నారా లోకేష్ గారు దేశాలు తిరిగి ఈ రోజు మళ్ళీ మన రాష్ట్రం మీద నమ్మకం కలిగిస్తూ వస్తున్న ఈ రోజు ఇండస్ట్రీని మనం మాట్లాడట్లేదు. మావిగన్ ఎంత చక్కగా జగన్మోహన్ రెడ్డి మన లాంటి వాళ్ళని ఈ రోజు ఛానల్స్ ను కూడా డైవర్ట్ చేస్తూ, మావిగన్ ఈ రోజు కొత్తగా ఆయన అనలేదు కదండి, ఇంతకు ముందు కూడా అన్నాడు కదా, వై వీఆర్ గెట్టింగ్ డైవర్టెడ్. అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఇంకొకటి ఉందండి. అంటే కాదు, ఇంతకు ముందు అన్నది మావిగన్ను ప్రతిపాదన మాత్రమే అన్నారు, ఇప్పుడు ఏకంగా మేము అది ఎన్నికల ఎజెండా అంటున్నారు కదా. ఆయన చాలా స్పష్టంగా తనకి రాష్ట్రం మీద అభిమానం లేదు, నేను వస్తే రాష్ట్రాన్ని ఎలా నాశనం చేస్తున్నానో చాలా చక్కగా చెప్పేశాడు. ఇక్కడ నిర్ణయించుకోవాల్సింది ప్రజలు. అయితే ప్రజలకు మనం ఎలా చెప్పాలో కూడా అలా చెప్పాలి. ఈ రోజు మావిగన్ ఒక్కటే కాదు, ఈ రోజు రాష్ట్రానికి రాజధాని అవసరమా అని ప్రేలాపనలు పేలిన వ్యక్తి కదా, అవునా కదా? ఒకసారి ఆ రీల్స్ కూడా తీయండి. రాజధాని అవసరం ఉందని ఎక్కడుంది? ఒక్క కుటుంబానికి యజమాని తండ్రి ఎలాగో ఒక రాష్ట్రానికి రాజధాని అంత ముఖ్యమైన కనీసం మినిమం జ్ఞానం లేని వ్యక్తిని మనం 5 సంవత్సరాల సీట్లో కూర్చోబెట్టాం. ఏ పార్టీ అన్నా కావచ్చండి.
రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు వస్తారు, ఎంతో మంది పార్టీలు వస్తాయి, కానీ రాష్ట్రం రాజధాని అలాగే ఉంటుంది. వీలైతే దానికి డెవలప్ చేసి వెళ్ళిన వాళ్ళు 5% 10% డెవలప్ చేసి వెళ్ళిన వాళ్ళని చూసాం. మొదటిసారి ఒక మూర్ఖుడిని, ఒక అహంకారిని, ఒక తెలివైన క్రిమినల్ ని తీసుకుని వచ్చాం. చాలా తెలివైన క్రిమినల్. చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి, నన్ను గెలిపించండి, నేను అమరావతి పూర్తి చేస్తాను, లేకపోతే పోలవరం పూర్తి చేస్తాను, ఇండస్ట్రీలు తీసుకొస్తానని చెప్పట్లే. జస్ట్ అగైన్ అబ్జర్వ్ ఋషి గారు, చాలా చక్కగా రఫా నరుకుతాము మమ్మల్ని గెలిపించిన వెంటనే ఇప్పుడు కష్టపడి తీసుకొచ్చిన రాజధాని మళ్ళీ పూర్తిగా నాశనం చేసి రాష్ట్రాన్ని రాజధాని లేని ఒక అనాథ రాష్ట్రంలా మారుస్తాము అని చాలా చక్కగా చెప్తున్నాడు. తను ఏం చేస్తున్నాను, ఇప్పుడు వచ్చిన అన్ని ఇండస్ట్రీస్ ని వెనక్కి పంపిస్తాము, ఈ 5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధిని అంతా మళ్ళీ బురదలో పోసిన పన్నీరు చేస్తాము, మళ్ళీ ఒక ఆటవిక అరాచక రాజ్యాన్ని తీసుకొస్తామని ఆయన చక్కగా చెప్తున్నాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, మనం జనాలకు చెప్పాల్సింది ఏంటంటే, ఒక్కరి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక సీనియర్ మోస్ట్ నాయకులు, ఈరోజు 4వ సారి ముఖ్యమంత్రిగా చేస్తున్న ఒక సీఎం కూడా, ఆయన కూడా ఏదన్నా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 10 మందిని, ఒక పాలిట్ బ్యూరోని కానీ, ఒక ముఖ్య నాయకుని, పెద్ద నాయకుని కూర్చోబెట్టి మనం చేస్తుంది కరెక్ట్ గా కాదా, దీని మీద ఏమైనా నిర్ణయం మార్చుకుందామని అడుగుతున్నారు. ఎందుకంటే ఎవరో ఒకరు ఇంకొక నిర్ణయం చెప్తారని. కానీ ఆయన బుర్రలో ఏది వస్తే అది 15 రోజులకు ఒకసారి కర్ణాటకలో తలదాచుకుంటున్న ఒక మాజీ సీఎం ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే, ఈ రోజు వాళ్ళ నాయకులు దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్న అకృత్యాలు చూసారండి. నిన్న ఎక్కడో రీల్ చూసాం, ఒక పసుపు చొక్కా వేసిన ఒక వృద్ధుడి మీద ఈ రోజు వాళ్ళు చాలా అసభ్యంగా అరాచకంగా ఏదో మరి అది ఏం పోస్తున్నారో పోస్ట్ చేస్తూ వాళ్ళు అమ్మఒడి ఎప్పుడు ఇస్తారో అని మాట్లాడుతున్నారు. తల్లికి వందనం మేము ఆల్రెడీ ఎప్పుడు ఇస్తారో డేట్లు ఇచ్చాం కదా. అంటే అరాచకం. ఈ రోజు మళ్ళీ మేము రాష్ట్రాన్ని బ్రతకనీయం, రాష్ట్రాన్ని మామూలుగా ఉంచాం, రాష్ట్రాన్ని మళ్ళీ నాశనం చేస్తాం, ఈసారి నరుకుతూ నాశనం చేస్తాం. గతంలో ఓన్లీ తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టి మాత్రమే పెట్టాం, ఈ రోజు ఆ ఛాన్స్ కూడా ఇవ్వం, మిమ్మల్ని అందరినీ నరుకుతామని ఓపెన్ గా చెప్తున్నారు. అది జనాల్లోకి తీసుకెళ్ళాలి. రాష్ట్రానికి రాజధాని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి రాజధానికి నిధులు విడిచేస్తుంటే ఈ మెంటల్ వ్యక్తి ఏం చేస్తాడంటే, మనుషుల మీద గొడ్డలి వేటు, గొడ్డలి పోట్లు రాజధాని మీద కూడా వేస్తామని చెప్తున్నారు ఓపెన్ గా. అదొక్కటే కాదండి, ఈ రోజు ఆ సీట్ లో కూర్చున్న వ్యక్తికి రాజ్యాంగం అంటే ఏంటి, చట్టాలంటే ఏంటి, ఒకసారి ఒక బిల్లు పాస్ అయ్యాక దాన్ని ఎలా అమలు పరచాలని ఆలోచించట్లేదు. అలాంటి అవగాహన జ్ఞానం ఎక్కడుండేచ్చింది అంటే, ఈ రోజు ఎవరు కేంద్రంలో ఎవరు మాట్లాడాలి, ఢిల్లీ ఒక రోజు పెడతాం, కలకత్తా ఒక రోజు రాజధాని చేస్తామంటే అయిపోతుందా? అయితే మన దురదృష్టం కొద్దీ కేంద్రంలో గాని ఇతర రాష్ట్రాల్లో గాని ప్రతిపక్షాలు లేకపోతే ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినా రాష్ట్రం గురించి, ప్రజల గురించి, రాష్ట్రానికి మంచి చేయడం గురించి ఆలోచించే వాళ్ళు వచ్చాయి ఎవరు అధికారంలో ఉన్నా. మన దురదృష్టం ఎలా ఏడ్చిందంటే, ఇక్కడ ప్రతిపక్ష పార్టీ అంటే ఇంకా వేరే వాళ్ళు లేరు కాబట్టి అది ప్రతిపక్షం అనుకోవాలి. 5 సంవత్సరాలు అసెంబ్లీకి రాను అని చెప్పిన వ్యక్తి 5 సంవత్సరాలు రాష్ట్రం గురించి ఆలోచించనని ఓడిపోయిన వెంటనే పక్క రాష్ట్రంలోకి వెళ్ళిన వాడు నువ్వే మాజీ ముఖ్యమంత్రి అయ్యా, ఏ జనాల మధ్య నువ్వు ఉండాలి? చంద్రబాబు నాయుడు గారు 2019-24 మధ్య నువ్వు ఏవైతే తాడపల్లిలో ఆయన ఉన్న ఈ రోజు ఉంటున్న నివాసాన్ని మునిగిపోతుంది డ్రోన్లతో 24 గంటలు ఇబ్బంది పెట్టిన అదే ఇంట్లో అక్కడే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల మధ్య ఉన్నాడు. నువ్వెంత ఇబ్బంది పెట్టిన ప్రజల మధ్య తిరిగాడు. ఏది తిరుగు ఏంటి, 2 సంవత్సరాల తర్వాత పాదయాత్ర చేస్తావా? ఇప్పుడు చెయ్యు. ఎంతసేపు ఇంకో 3 సంవత్సరాలు అధికారంలోకి వస్తాను, 3 సంవత్సరాలు అందరినీ నరుకుతాను, 3 సంవత్సరాలు రాజధాని నాశనం చేస్తాను, 3 సంవత్సరాలు ఇండస్ట్రీలు పంపించేస్తానని గతంలో చేసిన వ్యక్తే చెప్తున్నాను. కాబట్టి రాష్ట్రానికి మంచి చేస్తానని ఆయన గాని ఆయన తాను పెన్షన్లు కానీ చెప్తున్నారా? బాధ అనిపిస్తుందంటే ఒక్కడు అందులో లేదు. ఇందాక పెద్దలు మాట్లాడారు, కొంతమంది రోషయ్య గారితోని నెక్స్ట్ అంతకుముందు పనిచేసిన పెద్దలతో పనిచేసిన కాంగ్రెస్ నాయకులు కూడా వైసీపీలో ఉన్నారు. మా ఉత్తరాంధ్రకు చెందిన వాళ్ళే ఉన్నారు. ధర్మాన వాళ్ళందరూ ఎక్కడ కనిపిస్తున్నారు? ఇప్పుడు అంతా 3-4 ఆర్టిస్టులే కదా మెయిన్ ఆర్టిస్టులు. వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు కూడా ఈ రోజు ఈ మతిలేని మాటలు మాట్లాడుతున్నారంటే ఎందుకు వాళ్ళకి అంత గతిలేని పరిస్థితికి ఏర్పడిపోయారు అంటే మాట్లాడు. ఒక చిన్న